4A మోటివేషన్తో వచ్చి నేను స్టార్ట్ చేస్తాను, కొన్ని రోజుల తర్వాత ఆపేస్తాను అనుకున్న వాళ్ళు అర్జెంట్గా ఈ వీడియో స్కిప్ అయితే చేసండి. మీకోసం కాదు ఈ వీడియో. ఎందుకంటే ఈ SQL నేను పెయిడ్ కోర్సులో పెట్టి హ్యూజ్ సక్సెస్ అయితే కొట్టాను. నేను హ్యూజ్ ఇంపాక్ట్ వచ్చింది. చాలా మంది డైరెక్ట్గా మెసేజెస్ చేశారు, చాలా మంది లింక్డ్ఇన్ లో మెన్షన్ చేశారు, అండ్ చాలా మందికి చాలా రకాలుగా అయితే SQL కోర్స్ అయితే యూజ్ అయిందనమాట. సో అలాంటి కోర్స్ నేను మీకు ఫ్రీగా తీసుకొచ్చాను. సో దీన్ని ఎంతలా యూజ్ చేసుకోవాలంటే అంతలా యూజ్ చేసుకోవాలి. ఏదో కొన్ని రోజులు స్టార్ట్ చేసి తర్వాత వదిలేయడం కాదు. ఆనెస్ట్ గా మాట్లాడుకుంటే ఇంటర్నెట్ లో SQL గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ కొన్ని వీడియోస్లో హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది, కొన్ని వీడియోస్లో ఏంటంటే డైరెక్ట్గా క్వైరీస్లోకి వెళ్ళిపోతాడు, కొన్ని వీడియోస్లో ఏం చేస్తాడంటే ఓన్లీ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాంట్లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఇవ్వడం అనమాట. సో ఈ పెయిన్ పాయింట్స్ అన్నింటినీ కవర్ చేస్తూ ఒక SQL కోర్స్ అయితే నేను డిజైన్ చేశాను అనమాట. ఫ్రమ్ జీరో, నీకు ఏం రాకపోయినా పర్లేదు, నీకు అసలు ABCDలు కూడా రావు అనుకున్న స్టేజ్ నుండి నేను ప్రో లెవెల్లోకి SQL లో ప్రో లెవెల్లోకి ఎలా తీసుకెళ్లాలి అన్నదే ఈ కోర్స్ యొక్క మెయిన్ అజెండా అనమాట. సో నీకు ఏం రాకపోయినా పర్లేదు, ఈ రోజు అయితే పార్ట్ 1 అనమాట. సో నువ్వు SQL నేర్చుకోవడానికి నీకు కావాల్సిన ఆ బేసిక్స్ అని ఏమేమి కావాలో మొత్తం అన్ని కవర్ చేశాను. విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో నీకు మొత్తం పిచ్చ క్లియర్ అయిపోతుంది. నువ్వు చూడు, నీకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నా, రిస్క్ అయితే అసలు తీసుకోకు. బయట పరిస్థితి అసలు బాగాలేదు. ఎఫర్ట్ పెట్టు, స్కిల్స్ నేర్చుకో. ఎవరి స్కిల్స్ ఉంటే ఆడికి జాబ్లు వస్తున్నాయి బయట. నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో అలాగే ఉంటది ఈ కోర్స్ అంతా. ఈ రోజు పార్ట్ 1 అని చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నెక్స్ట్ వీడియోస్ లో వేరే పార్ట్స్ అన్ని వస్తాయి. నువ్వు అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నీకు వెరీ సూన్ నీకు స్ప్రింగ్ బూట్ కూడా దోలు తీర్చేస్తాను, దింపుతాను స్ప్రింగ్ బూట్ కూడా. నన్ను నమ్మి ఈ 40 నిమిషాల వీడియోని ఎందుకు చూడాలని నీకు డౌట్ గా ఉంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ నీకు ఎక్కడ పెడతాను. ఇక్కడ నేను ఒక్కసారి వెళ్ళి నా వీడియోస్ చూడు, నీకు అర్థమవుతుంది నా వీడియోస్ ఎందుకు చూడాలి ఏంటి అని చెప్పేసి. నీకు 2 నిమిషాల్లో ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అక్కడ. ఇలా ఆ వీడియోస్ చూడు, ఈ వీడియో ఎందుకు చూడాలని నీకు అర్థమైపోతుంది. స్టార్ట్ చేసుకో. ఇంకా ఎల్లరికం మనకు ఈ రోజు మనం SQL సంగతి ఏంటో చూద్దాం. చాలా మంది SQL టఫ్, మనకి ఎందుకురా బాబు SQL, మన వల్ల కాదురా బాబు అనుకుంటారు. బట్ ఈ వీడియో మొత్తం చూసాక మీరు మీ ఒపీనియన్ అయితే మార్చుకుంటారనమాట. ఫస్ట్ ఈ SQL గురించి తెలుసుకునే ముందు SQL ని ఎలా సెటప్ చేసుకోవాలి, వర్క్ బెంచ్ ని ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం MySQL వర్క్ బెంచ్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఒకసారి గూగుల్లోకి వెళ్ళిపోయి MySQL డౌన్లోడ్ అని కొట్టేస్తే మనకి ఇలా ఫస్ట్ లింక్ ని ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. అలా లైట్ గా కిందకు వస్తే ఇక్కడ MySQL కమ్యూనిటీ అని చెప్పేసి డౌన్లోడ్స్ అని వస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు MySQL ఇన్స్టాలర్ ఫర్ విండోస్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే అలా కిందకు వస్తే ఎక్కువ డౌన్లోడ్స్ దేనికి ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూసారా 352.2 మిలియన్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి. సో మనం దీన్ని డౌన్లోడ్ అయితే చేద్దాం. మనం ఇక్కడ నో థ్యాంక్స్ జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ అని చెప్పేస్తే అది మనకు స్టార్ట్ అయిపోయింది. ఓకే, సేవ్ కొట్టేసామంటే స్టార్ట్ అయిపోయింది మన డౌన్లోడ్ అన్నది. ఓకే, డౌన్లోడ్ అయిపోయాక దాన్ని ఓపెన్ అయితే చేసుకోండి. దాన్ని ఓపెన్ చేస్తే దాన్ని క్లిక్ చేస్తే ఒకసారి మనకి ఇలా ఓపెన్ అవుతుంది. కాసేపు వెయిట్ చేయండి. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తే స్టార్ట్ అయ్యిద్ది ఇన్స్టాల్ అవ్వడం. ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అయింది కదా, ఇక్కడ మనం కస్టమ్ సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఏమేమి కావాలో ఇక్కడ మనం తెచ్చుకోవాలన్నమాట. మా సర్వర్స్లో MySQL సర్వర్స్లోకి వెళ్ళి MySQL సర్వర్లోకి వెళ్తే ఇక్కడ మనకు MySQL సర్వర్ అయితే కావాలి కదా. సో దీన్ని తెచ్చుకుంటాను నేను. తర్వాత ఇక్కడ అప్లికేషన్స్లోకి వెళ్ళి వర్క్ బెంచ్లోకి వెళ్ళి ఈ వర్క్ బెంచ్ కూడా కావాలి కదా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి. సో ఈ వర్క్ బెంచ్ కూడా తెచ్చుకుంటున్నా. ఇక్కడ మనకు షెల్ కూడా కావాలి కదా. సో MySQL షెల్లోకి వెళ్ళి ఆ షెల్ని కూడా తెచ్చుకుంటున్నా. ఓకే, ఈ 3 తీసుకున్నాం కదా. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఎగ్జిక్యూట్ అని కొట్టేస్తే 3 ఇన్స్టాల్ అయిపోతాయి మన దాంట్లో. కాసేపు వెయిట్ చేయండి, ఇది కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఆ 3 ఇన్స్టాల్ అయిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేసి తర్వాత ఇంకోసారి నెక్స్ట్ అని క్లిక్ చేశారంటే మళ్ళీ ఇక్కడ మనకు పోర్ట్ నెంబర్ అనేది చూపిస్తుంది. నోట్ చేసుకోండి, డిఫాల్ట్గా 3306 అన్న పోర్ట్ నెంబర్తో అయితే ఉంటుంది అది. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పాస్వర్డ్ అడిగిద్ది అనమాట. సో డిఫాల్ట్గా రూట్ అని పెట్టుకుందాం. సో స్ట్రాంగ్గా లేకపోయినా పర్లేదు ప్రస్తుతానికి మన పాస్వర్డ్. ఓకే, నెక్స్ట్ తర్వాత కూడా నెక్స్ట్ అని క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ అని కొట్టేసామంటే కథం, టాటా బై బాయ్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం పార్ట్ని సెట్ చేయాలి కాబట్టి మన C డ్రైవ్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి MySQLలోకి వెళ్ళి సర్వర్లోకి వెళ్ళి ఇక్కడ మనం లిబ్ని కాపీ చేసుకోవాలి. ఓకే, ఎలా కాపీ చేయాలి? లిబ్ని కాపీ చేసుకొని తర్వాత మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళాలంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని సెర్చ్ చేయొచ్చు. లేకపోతే దిస్ పీసీ దగ్గరకు వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చారంటే ప్రాపర్టీస్ అని చూపిస్తుంది. ఓపెన్ అయ్యాక అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ పాత్ సెట్ చేసి పెట్టారు.
నేను ఇదివరకు డౌన్లోడ్ చేసినప్పుడు అది పాత్ సెట్ అయింది అనుకుంటా. నేనేం చేస్తానంటే దాని ప్రస్తుతానికి మీకోసం డిలీట్ చేస్తాను నేను దాన్ని ఆ పాత్ని. ఓకే. దాని మళ్ళీ నేను చేస్తాను. ఎడిట్ అని క్లిక్ చేశాక సారీ ఇక్కడ న్యూ అని క్లిక్ చేశారంటే నేమ్ ఏంటి? పాత్ కదా! సో, పాత్ అని పెట్టేసి ఇందాక నేను కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే. 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 ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ అయిందో లేదో, ఇన్‌స్టాల్ అయిందో లేదో సరిగ్గా చూసుకోవాలంటే ఇక్కడ MySQL స్పేస్ -u స్పేస్ మన యూజర్ నేమ్ ఏంటి? రూట్ కదా! స్పేస్ -p అని ఇచ్చేసి ఎంటర్ కొట్టారంటే ఆహా! విధాడిందిరా వింత నాటకం ఏదో చూపిస్తుంది ఇక్కడ. MySQL ఈస్ నాట్ రికగ్నైజ్డ్ అంట. ఇందాక మనం కాపీ చేసింది ఏంటి పాత్ ఎక్కడది? దే సిలోకెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్‌లోకెళ్ళి MySQLలోకెళ్ళి సర్వర్‌లోకెళ్ళి ఓకే. ఇందాక మనం లిబ్‌ని కాపీ చేసాం కదా! సారీ. బిన్‌ని కాపీ చేయాలి. ఓకే. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి సెట్టింగ్స్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లోకెళ్ళి ఇక్కడ ఇక్కడేం చేయాలి? ఆ పాత్‌ని డిలీట్ చేసి మళ్ళీ న్యూ అని క్లిక్ చేసి పాత్ అని పెట్టుకొనేసి ఇక్కడ దాన్ని పేస్ట్ చేసి సెమీకోలన్ ఇచ్చేసారంటే సెట్ లైఫ్. ఓకే. ఇప్పుడు మనం ఇంకొక కమాండ్ ప్రాంప్ట్‌ని ఓపెన్ చేసుకుందాం. ఆహా! ఏమని? ఓకే. MySQL స్పేస్ -u స్పేస్ యూజర్ నేమ్ రూట్ స్పేస్ -p పాస్వర్డ్ ఇవ్వక్కర్లేదు. పాస్వర్డ్ ఏంటి ఇప్పుడు? రూట్. ఎంటర్ కొడితే చూసారా? మన ఎస్‌క్యూఎల్ అయితే సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిపోయింది. అది మామ ఎస్‌క్యూఎల్ ఇన్‌స్టాల్ చేసుకునే పద్ధతి. సెటప్ అయితే చూసుకున్నాం కదా! ఇప్పుడు కంటెంట్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకేముంది? జేడీబీసీ ఉంది, ఎస్‌క్యూఎల్ ఉంది. ఈ జేడీబీసీ గురించి మనం పక్కన పెట్టేద్దాం. మనకు కావాల్సింది ఎస్‌క్యూఎల్. ఈ ఎస్‌క్యూఎల్ గురించి క్లారిటీగా మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం ఏమేం చూద్దామంటే ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? డేటా అంటే ఏంటి? డేటాబేస్ అంటే ఏంటి? డేటాను ఎలా స్టోర్ చేసుకుంటాం? ఎలా రిట్రీవ్ చేసుకుంటాం? ఎలా మ్యానిపులేట్ చేస్తాం? అండ్ క్వైరీస్ ఎలా రాస్తాం? ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే. ఓకే. ఇక్కడేంటి? ఎస్‌క్యూఎల్ అని ఉంది. ఇప్పుడు నేనేం చెప్పాను? సో, ఫస్ట్ మనం డేటాబేస్ అంటే ఏంటో చూద్దాం. ఏంటి? డేటాబేస్. ఈ డేటాబేస్ గురించి మనకు ఒక క్లారిటీ రావాలంటే నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ గురించి చెప్తాను. సీ మమ్మ మన ఫోన్‌లో గ్యాలరీ అన్నది అయితే ఉంటది. ఆ గ్యాలరీలో నువ్వు ఈరోజు క్లిక్ చేసిన ఫోటోస్ మాత్రమే ఉంటాయా? లేకపోతే నిన్న క్లిక్ చేసిన ఫోటోస్ మాత్రమే ఉంటాయా? లేదు కదా! నువ్వు ఎప్పుడో లాస్ట్ ఇయర్ క్లిక్ చేసిన ఫోటోస్, బిఫోర్ లాస్ట్ ఇయర్ క్లిక్ చేసిన ఫోటోస్, ఎప్పుడెప్పుడో క్లిక్ చేసిన ఫోటోస్ అన్నీ అందులో ఉంటాయి. ఎలా ఉంటాయి? ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించారా? ఓకే. దీన్ని అలా పక్కన పెట్టేయండి. మీరు ఇన్‌స్టాగ్రామ్ బాగా యూజ్ చేస్తారు. 24 గంటల్లో 25 గంటలు కూడా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఉంటారు. ఓకే. ఆ ఇన్‌స్టాగ్రామ్ ఎగ్జాంపుల్‌నే తీసుకొస్తాను నేను. మీరు ఆర్చీలోకెళ్తే లాస్ట్ ఇయర్ థిస్ డే, 2 ఇయర్స్ బ్యాక్ థిస్ డే అని చెప్పేసి మీరు ఎప్పుడెప్పుడో పెట్టిన స్టోరీస్ అన్నీ వస్తాయి. ఎలా వస్తాయి? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ 2 ఎగ్జాంపుల్స్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించుంటే మీకు ఈ డేటాబేస్ గురించి అర్థమైద్దనమాట. మీకు ఇన్‌స్టాగ్రామ్ వాడు ఎప్పుడెప్పుడో డేటా తెచ్చి నీకు చూపిస్తున్నాడంటే దానికి అర్థం ఏంటి? వాడెక్కడో స్టోర్ చేస్తున్నాడు. ఆ స్టోర్ చేసిన దాన్ని నీకొచ్చి చూపిస్తున్నాడు. ఈ గ్యాలరీలో ఎప్పుడెప్పుడో ఫోటోస్, వీడియోస్ అన్నీ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? వాడు ఎక్కడో దగ్గర స్టోర్ చేస్తున్నాడు. ఆ స్టోర్ చేసిన దాన్ని తెచ్చి నీకు చూపిస్తున్నాడు. అర్థమైందా? దీన్నే డేటాబేస్ అంటాం. ఓకే. వద్దురా బాబు మాకు ఈ టెక్నికల్ టర్మ్స్ వద్దు. మాకు ఒక టెక్నికల్ టర్మ్స్ లేకుండా ఒక ఎగ్జాంపుల్ చెప్పరా బాబు అంటావా? చెప్తాను చూడు. నాన్ టెక్నికల్‌గా ఒక ఎగ్జాంపుల్ గురించి తీసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి గోడౌన్స్ అనమాట. ఇది ఒక గోడౌన్ అనుకుంటే జనరల్‌గా మనం గోడౌన్స్‌లో ఏం పెడతాం? ఫ్రూట్స్ గానీ, లేకపోతే వెజిటబుల్స్ గానీ. ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ మనం గోడౌన్‌లో ఎళ్లి పెడతాం. అలా పెట్టేసి ఊరుకో ఉంటావా? లేదు కదా! దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌కి ఎవడికి కావాలో, ఎవడికి రిక్వైర్మెంట్ ఉందో అక్కడికి నువ్వు దాన్ని ఏం చేస్తావు? ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటావు. అర్థమైందా? ఆ గోడౌన్‌లో నువ్వెళ్ళి ఫ్రూట్స్‌ని, వెజిటబుల్స్ స్టోర్ చేసుకుంటున్నావు. అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్‌ని, వెజిటబుల్స్ నువ్వెళ్ళి స్టోర్ చేసుకుంటున్నావు. అర్థమవుతుందా? ఆ గోడౌన్ అన్నదేంటి? ఒక స్టోరేజ్ అనుకోండి. ఆ స్టోరేజ్‌లోకెళ్ళి నువ్వేం చేస్తున్నావు? ఫ్రూట్స్‌ని, వెజిటబుల్స్ నుంచి స్టోర్ చేస్తున్నావు. ఇప్పుడు మన టెక్నికల్ టర్మ్స్‌ని, మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్‌ని రెండిటిని మనం మ్యాచ్ చేసి మాట్లాడితే ఇక్కడ, ఇక్కడ ఓకే. ఫస్ట్ ఈ డేటాబేస్ గురించి మీకు క్లారిటీ రావాలంటే ఫస్ట్ డేటా అంటే ఏంటో తెలియాలి. ఇందాక నేనేం చెప్పాను? గోడౌన్‌లోకెళ్ళి ఫ్రూట్స్‌ని, వెజిటబుల్స్‌ని పెడుతున్నాము అంటే, ఏదైతే పెడుతున్నామో దాన్ని డేటా అంటాము. ఎక్కడైతే పెడుతున్నామో దాన్ని ఏం చేస్తాం? దాన్ని డేటాబేస్ అంటాం. ఇక్కడ ఓకే. లెట్ మీ చేంజ్ మై కలర్. ఓకే. ఇక్కడ ఈ గోడౌన్‌ని ఏమంటాము అంటే డేటాబేస్ అంటాం. ఏం ఈ ఈ ఎక్కడైతే స్టోర్ చేస్తున్నామో దాన్ని డేటాబేస్ అంటాం. ఏమైతే స్టోర్ చేస్తున్నామో దాన్నేమంటాం? డేటా అంటాం. అంటే ఇక్కడ ఏం స్టోర్ చేస్తున్నాం గోడౌన్‌లో మనం? ఫ్రూట్స్‌ని, వెజిటబుల్స్‌ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి,
ఈ ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని ఏమంటామంటే డేటా అంటాం. ఇది నాన్ టెక్నికల్ టర్మ్స్లో మాట్లాడుకుంటే ఇదనమాట డేటా అంటే, డేటాబేస్ అంటే. ఇప్పుడు మనం టెక్నికల్ టర్మ్స్లో మాట్లాడుకుంటే నేనేం చెప్పాను, ఫొటోస్ వీడియోస్ గురించి ఎగ్జాంపుల్స్ అయితే చెప్పాను. ఈ ఫొటోస్ వీడియోస్ గురించి అయితే ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇప్పుడు ఈ ఫొటోస్ని వీడియోస్ని నువ్వు వెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేసుకుంటున్నావు. అంటే ఈ ఫొటోస్ వీడియోస్ అంటే ఏం స్టోర్ చేస్తున్నావు, ఫొటోస్ వీడియోస్ అంటే అప్పుడు ఏమవ్వాలి, ఈ ఫొటోస్ని వీడియోస్ ఏమవ్వాలి, డేటా అవ్వాలి. నువ్వు ఎందులో స్టోర్ చేస్తున్నావు, ఒక డేటాబేస్ ఒక స్టోరేజ్లో స్టోర్ చేస్తున్నావు. ఆ స్టోరేజ్ని ఏమంటున్నావు, డేటాబేస్ అంటున్నావు. ఒక క్లారిటీ వచ్చిందా? ఇదనమాట. గోడౌన్లో ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని అలా పెట్టేసి వదిలేస్తావా, లేదు కదా. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని తెచ్చుకుంటావు వేరే చోట ఎక్స్పోర్ట్ చేయడానికి. లేదు నీకు ఈ ప్లేస్లో ఈ ఫ్రూట్ ఉండకూడదు, ఈ ప్లేస్లో ఈ వెజిటేబుల్ ఉండకూడదు అనుకో, నీ ఇష్టం కదా, నువ్వు వెళ్ళి మార్చుకోవచ్చు. అంటే ఏంటి, నీకు నచ్చినప్పుడు తీసుకుంటావు, నీకు నచ్చినప్పుడు పెడతావు, నీకు అది నచ్చలేదంటే అది తీసేసి ఇంకోటి పెడతావు. అదే అంటున్నాడు అనమాట. ఈ డేటాబేస్లో కూడా అంతే. ఈ డేటాబేస్లో ఏం చేస్తాం, ఆ డేటాబేస్లో ఉన్న డేటాని మేనేజ్ చేయొచ్చు, రిట్రీవ్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు. రిట్రీవ్ అంటే మనం తెచ్చుకోవడం, అర్థమవుతుందా? అదనమాట. డేటాబేస్ అంటే క్లారిటీ వచ్చిందా? అది ఒక ఎలక్ట్రానికల్గా డేటాని ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్లో స్టోర్ చేయడానికి మనకు డేటాబేస్ అంటాం. ఓకేనా, బొమ్మ క్లియరా? ఓకే, మనం ఇప్పటిదాకా ఏం చూసాం, డేటా అంటే ఏంటో చూసాం, డేటాబేస్ అంటే ఏంటో చూసాం, వాటి యొక్క రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ సంథింగ్ ఇవన్నీ చూసాం. ఇక్కడ ఏమంటున్నాడు, డిబిఎంఎస్ అంటే ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ పేర్లోనే అర్థమవుతుంది మీకు. ఇందాక మనం డేటాబేస్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఈ డేటాబేసెస్ని మేనేజ్ చేసే సిస్టమ్ని డిబిఎంఎస్ అంటాం. ఓకేనా? ఓ, ఇంతేనా అంటే అసలు కాదు, ఇంకా ఇంకా ముందు ఉంది. ఈ డిబిఎంఎస్ అంటే ఏంటో ఉంది, జస్ట్ మేనేజ్ చేయడమే కాదు. ఈ డిబిఎంఎస్ అంటే ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడు, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. ఇది ఏమంటున్నాడు, ఒక సాఫ్ట్వేర్ అంటున్నాడు. దట్ ప్రొవైడ్స్ అన్ ఇంటర్ఫేస్ టు ఇంటరాక్ట్ విత్ డేటాబేసెస్. ఏమంటున్నాడు, ఇంటరాక్ట్ విత్ డేటాబేస్ అంటున్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ మీకు ఇక్కడ ఏమంటున్నాడు, డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అంటున్నాడు. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు ఒక స్విగ్గీ కానీ జొమాటోలో కానీ వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవాలి. నువ్వు వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవాలంటే నీకు ఇంటర్ఫేస్ కావాలి కదా, నీకు సాఫ్ట్వేర్ కావాలి కదా. స్విగ్గీ అన్న ఒక సాఫ్ట్వేర్ కావాలి కదా, అప్పుడే కానీ నువ్వు వెళ్ళి ఆర్డర్ పెట్టుకుంటావు. లేదు నువ్వు ఎవరికైనా వేరే వాళ్ళకి మెసేజ్ చేయాలి అంటే నీకు సాఫ్ట్వేర్ కావాలి కదా, వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్ కానీ ఇలా ఒక నీకు సాఫ్ట్వేర్ ఉంటే నువ్వు ఇంకొకరికి మెసేజ్ పెట్టచ్చు కదా. అలాగే నువ్వు డేటాబేసెస్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే నీకు సాఫ్ట్వేర్ కావాలి. అర్థమవుతుందా? నువ్వు డేటాబేసెస్ని తీసుకోవాలన్నా, వెళ్ళి పెట్టాలన్నా, అక్కడున్న ఏమైనా చేంజెస్ చేయాలన్నా కూడా, అంటే డేటాబేసెస్తో నువ్వు వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వాలంటే నీకు సాఫ్ట్వేర్ అనేది కావాలి కదా. ఆ సాఫ్ట్వేర్ ఈ డిబిఎంఎస్ అనమాట, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో అది ఒక సాఫ్ట్వేర్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఏమంటున్నాడు, దట్ ప్రొవైడ్స్ అండ్ ఇంటర్ఫేస్ టు ఇంటరాక్ట్ విత్ డేటాబేసెస్. సో డేటాబేసెస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి ఈ డిబిఎంఎస్ అన్నది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, బాగానే ఉంది, బొమ్మ క్లియర్. తర్వాత ఏమంటున్నాడు, ఇట్ హెల్ప్స్ ఇన్ డేటా స్టోరేజ్, రిట్రీవల్ అండ్ మ్యానిపులేషన్ అంటున్నాడు. ఇందాక ఏం చెప్పాం, మనం డేటాబేసెస్తో ఏమేమి చేయొచ్చు అని చెప్పాం, దానికి వెళ్ళి డేటా స్టోర్ చేయొచ్చు, రిట్రీవ్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్పాం. నువ్వు ఎలా చేయొచ్చు, చేయాలంటే ఒక సాఫ్ట్వేర్ కావాలి కదా, అది సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, డిబిఎంఎస్ కూడా బొమ్మ క్లియర్ అనుకుంటున్నాను నేను. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్ ఉంది, లైక్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ. మీరు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో వెళ్ళి యాడ్ టు కార్ట్ కొట్టేశారంటే అదేం చేస్తుంది, వెళ్ళి కార్ట్లోకి యాడ్ అయిపోతుంది. మీరు వెళ్ళి అకౌంట్లోకి వెళ్ళి మై ఆర్డర్స్ అని క్లిక్ చేయగానే అక్కడ మీకు అన్ని ఆర్డర్స్ అన్నీ వచ్చేస్తాయి. మీరు ప్రీవియస్గా పెట్టిన ఆర్డర్స్ అన్నీ వస్తాయి. ఎలా వస్తున్నాయి, అవన్నీ వెళ్ళి ఒక దగ్గర స్టోర్ అయ్యాయి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్ని, ఫ్లిప్కార్ట్ని ఎంతమంది యూస్ చేస్తారు, చాలామంది యూస్ చేస్తారు కదా. అలాంటప్పుడు అంటే హ్యూజ్ డేటా ఉన్నప్పుడు ఏం చెప్పాను నేను, డేటాబేస్లో వెళ్ళి స్టోర్ చేసుకుంటాం. అదనమాట మనకి ఎందుకు డిబిఎంఎస్ కావాలంటే అర్థమైంది కదా, బొమ్మ క్లియర్ కదా. ఆఫ్ డిబిఎంఎస్ అనమాట. అంటే ఏంటి, డిబిఎంఎస్లో టైప్స్ ఓన్లీ ఇక్కడ రిలేషనల్, నాన్ రిలేషనల్ నేను మెన్షన్ చేశాను. బట్ మిగతా కూడా ఉంటాయి, లైక్ హైరార్కికల్ కానీ, నెట్వర్కింగ్ కానీ, ఇలా మిగతా డేటాబేసెస్ కూడా ఉంటాయి. బట్ ఎక్కువగా యూస్ చేసేది ఏంటంటే రిలేషనల్ డేటాబేసెస్, నాన్ రిలేషనల్ డేటాబేసెస్ మనం ఎక్కువగా యూస్ చేస్తాం అనమాట. అసలు ఈ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి, నాన్ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు యూస్ చేస్తామో బొమ్మ క్లియర్ అయ్యేలా నేను చెప్తాను, వినండి. ఇక్కడ ఏంటి, రిలేషనల్ డేటాబేసెస్ అంటున్నాడు. ఫస్ట్ ఏంటి, రిలేషనల్ డేటాబేసెస్. రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటంటే నువ్వు ఎప్పుడైతే డేటాని ఒక టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నావో అప్పుడు ఈ రిలేషనల్ డేటాబేసెస్ని యూస్ చేస్తాం. అర్థం కాలేదు, నాకు తెలుసు, అందుకే కదా నేను ఇంకోసారి చెప్తాను. రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటంటే ఆ పేరులోనే ఉంది, రిలేషనల్ అంటే ఒక డేటాకి ఇంకొక డేటాకి రిలేషన్ ఉంటే అలాంటప్పుడు మనం రిలేషనల్ డేటాబేసెస్ యూస్ చేస్తాం. అంటే రిలేషనల్ డేటాబేసెస్ ఎలా ఉంటాయి ఏంట్రా బాబు అంటే,
నువ్వు ఒక టేబుల్ ఫార్మాట్లో డేటాను స్టోర్ చేసుకుందాం అనుకుంటే అది అలాంటప్పుడు రిలేషనల్ డేటాబేస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్లో ఏముంటాయిరా బాబు అంటే, ఇది ఒక టేబుల్ అనుకుంటే, వెయిట్ ఏ మినిట్, ఓకే, టేబుల్ ఫార్మాట్లో మనం డేటాను స్టోర్ చేసుకుందాం అనుకుంటే ఆ టేబుల్ ఏముంటాయని చెప్పాను, రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. అలా రోస్లో కాలమ్స్లో నువ్వు డేటాను స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తావు అంటే రిలేషనల్ డేటాబేసెస్ని యూజ్ చేస్తావు. ఓకేనా. రోస్ అంటే ఏంటి, వీటిని మనం ఏమంటాం, రోస్ అంటాం. ఈ పైన ఉన్నాయి చూసారా, ఈ పైన ఉన్న వాటిని ఏమంటాం, కాలమ్స్ అంటాం. అర్థమైందా. అంటే ఈ రోస్లో కాలమ్స్లో మనం డేటాని స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం, ఈ రిలేషనల్ డేటాబేసెస్ని యూజ్ చేస్తాం. అర్థమైందా. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏమంటున్నాడు, దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి MySQL, PostgreSQL, Oracle అంటున్నాడు. మీరు గమనించినట్లయితే మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం, SQL గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు, MySQL అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి, మనం ఇప్పుడు మన క్లాస్ అంతా, మన కోర్స్ అంతా దేని మీద నడుస్తుంది, రిలేషనల్ డేటాబేసెస్ మీదే నడుస్తుంది. అంటే ఏంటి, రోస్ కాలమ్స్ అంటే ఏంటి, టేబుల్. అర్థమవుతుందా. టేబుల్లో ఏముంటాయి, రోస్ కాలమ్స్ ఉంటాయి. ఈ రోస్ కాలమ్స్లో మనం డేటా స్టోర్ చేసుకోవాలంటే ఏంటది, రిలేషనల్ డేటాబేస్. అర్థమవుతుందా. ఓకే, రిలేషనల్ డేటాబేస్ గురించి అయితే ఇదనమాట. ఇప్పుడు నాన్ రిలేషనల్ డేటాబేసెస్ గురించి మాట్లాడదాం. నాన్ రిలేషనల్ డేటాబేస్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు, కీ వాల్యూ పేర్స్, డాక్యుమెంట్, తర్వాత గ్రాఫ్ స్ట్రక్చర్స్, కాలమ్నర్ అని చెప్పేసి ఏదో అంటున్నాడు. ఇందాక రిలేషనల్ డేటాబేస్ అంటే ఏం చెప్పాను, రోస్ కాలమ్స్ అని చెప్పాను. ఇప్పుడు నువ్వు డేటాని కీ వాల్యూ పేర్స్లో కానీ, డాక్యుమెంట్లో కానీ, గ్రాఫ్ స్ట్రక్చర్స్లో కానీ, ఇలా ఈ టైప్ ఆఫ్ డేటాలో, అంటే ఈ టైప్లో నువ్వు డేటాని స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తావు, నాన్ రిలేషనల్ డేటాబేస్ యూజ్ చేస్తావు. కీ వాల్యూ అంటే ఏం లేదు, ఇప్పుడు చూడు, సమ్ నేమ్, నా నేమ్ ఏంటి, కార్తిక్ అనుకోండి. అంటే ఈ నేమ్ ఏమంటాం, కీ అంటాం. కార్తిక్ నేమ్ అంటాం, వాల్యూ అంటాం. అంటే ఇలా కీ వాల్యూ పేర్స్లో స్టోర్ చేసుకోవాలన్నా, డాక్యుమెంట్ ఫార్మాట్లో స్టోర్ చేసుకోవాలన్నా, అలాంటప్పుడు ఏం చేస్తాం, నాన్ రిలేషనల్ డేటాబేసెస్ యూజ్ చేస్తాం. నాన్ రిలేషనల్ అంటున్నా అంటే ఒక డేటాకి ఇంకొక డేటాకి సంబంధం లేదు. అర్థమవుతుందా. అంటే పైదేంటి, రిలేషనల్ డేటాబేసెస్ అంటే స్ట్రక్చర్డ్ డేటా. అర్థమవుతుందా. అంటే ఒక డేటాకి ఇంకొక డేటాకి రిలేషన్ అన్నది ఉంటుంది. కానీ ఇక్కడేంటి, ఆ రిలేషన్ అన్నది ఉండదు అనమాట. అందుకే దీన్ని ఏమంటాం మనం, అన్‌స్ట్రక్చర్డ్ డేటా అంటాం. ఈ నాన్ రిలేషనల్ డేటాబేసెస్‌లో ఉన్న డేటాని ఏమంటామంటే అన్‌స్ట్రక్చర్డ్ డేటా అన్నది అంటాం. స్ట్రక్చర్ ఉంటే రిలేషనల్, స్ట్రక్చర్ లేకపోతే నాన్ రిలేషనల్. అర్థమైందా. ఈ నాన్ రిలేషనల్ డేటాబేస్ ఎప్పుడు యూజ్ చేస్తామో. ఇప్పుడు ఏవి రిలేషనల్ డేటాబేసెస్ యూజ్ చేస్తాయి, ఏవి నాన్ రిలేషనల్ డేటాబేసెస్ యూజ్ చేస్తాయి మనం మాట్లాడదాం. ఈ రిలేషనల్ డేటాబేసెస్ ఎవరు యూజ్ చేస్తారు అంటే, మనం ఇందాక మాట్లాడాం ఈ కామర్స్ వెబ్సైట్స్ అని చెప్పేసి నేను మాట్లాడాను. ఆ ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటే ఏంటి, ఫ్లిప్కార్ట్ కానీ, అది లేకపోతే అమెజాన్ కానీ, ఇలా ఇంకా బోల్డ్ ఉన్నాయనుకోండి. నేను ప్రజెంట్ ఈ రెండు గురించి మాట్లాడతాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫ్లిప్కార్ట్లో ఏదైనా కార్ట్లోకి యాడ్ చేసి ఇందాక చెప్పాను కదా, అది వెళ్ళి కార్ట్లోకి వెళ్ళి కూర్చుంటుంది. నువ్వు ఏదైనా ఒక ప్రోడక్ట్లో క్లిక్ చేసావు అంటే ఆ ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ కనిపిస్తాయి, ప్రైస్ కనిపిస్తుంది, ఆ ప్రోడక్ట్ యొక్క నేమ్ కనిపిస్తుంది, ఆ ప్రోడక్ట్ యొక్క రివ్యూస్ కనిపిస్తాయి. మీకు అర్థమవుతుందా. ఇవన్నీ ఎలా కనిపిస్తాయి అంటే ఒకదానికి రిలేషన్ ఉన్నట్టే కదా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ప్రోడక్ట్ గురించి అయితే మాట్లాడుతున్నావు. ఆ ప్రోడక్ట్ ఏంటి, పేరేంటి, ల్యాప్టాప్ అనుకోండి. ల్యాప్టాప్ దాని ప్రైస్ ఎంత, 20K అనుకోండి. తర్వాత దాని ఫీచర్స్ ఏంటి, ఏదో సమ్ i5 జనరేషన్ 5th 11th జనరేషన్ ఏదో అనుకోండి. అది దాని ఫీచర్స్. దాని తర్వాత దాని రివ్యూస్ ఏంటి, 5 స్టార్ రేటింగ్ అనుకుందాం. ఇక్కడ చూస్తే ఒక ప్రోడక్ట్ గురించి మొత్తం అంతా ఒక టేబుల్లో స్టోర్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ నేమ్, ఇక్కడ ప్రైస్, ఇక్కడ దాని యొక్క ఫీచర్స్, లేకపోతే ఇక్కడ దాని రివ్యూస్ అని చెప్పేసి ఇది ఒక టేబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక టేబుల్ ఉంది. దాంట్లో ఏంటి, నువ్వు ఆ ఈ కామర్స్ స్టోర్లోకి లాగిన్ అయిపోయావు అంటే నువ్వు ఒక కస్టమర్ కింద లెక్క కదా. సో ఇదేంటి, ప్రోడక్ట్స్ టేబుల్ అనుకోండి. పైది ఒక్క నిమిషం, పైదేంటి, ప్రోడక్ట్స్ టేబుల్. ఓకేనా. ప్రోడక్ట్ గురించి పైన మాట్లాడుతున్నాం మనం. ఇక్కడంతా ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది ప్రోడక్ట్స్ టేబుల్ అనుకుందాం. ఇక్కడ ఏంటి, నువ్వు లాగిన్ అయ్యావు అనుకుందాం. సమ్ కార్తిక్ లాగిన్ అయ్యాడు, యూజర్ నేమ్ వచ్చేసి కార్తిక్. తర్వాత నా ఫోన్ నెంబర్ ఏంటి, 911 సంథింగ్ ఎంతో నా ఫోన్ నెంబర్ ఉంది. నా ఈమెయిల్ ఏంటి, కార్తిక్ 9493 సంథింగ్ ఏదో నా ఈమెయిల్ ఉంది. తర్వాత నా ఏజ్ ఏంటి, 25 అనుకుందాం. మీకు అర్థమవుతుందా. ఇదేంటి, మొత్తం ఒక కస్టమర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని పేరు ఏం పెట్టుకోవచ్చు మనం, కస్టమర్స్ టేబుల్ అని పెట్టుకోవచ్చు. ఇది కస్టమర్స్ టేబుల్ అనుకుందాం. మీకు అర్థమవుతుందా. ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అదంతా పట్టుకెళ్ళి ఒక టేబుల్లో పెడదాం. అది దాని పేరు ఏం పెట్టుకుందాం, ప్రోడక్ట్స్ టేబుల్ అని పెట్టుకుందాం. ఇప్పుడు నేను యాప్లోకి అంటే ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వగానే నా డీటెయిల్స్ వెళ్ళి స్టోర్ అవ్వాలి కదా. అవి ఎలా స్టోర్ అవుతాయంటే ఇది ఇంతే, కస్టమర్స్ టేబుల్లోకి వెళ్ళి ఒక కస్టమర్ యొక్క డీటెయిల్స్ అని స్టోర్ అవుతాయి. ఇంకోటి, నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టానంటే ఆ ఆర్డర్ పెట్టినంత ఒక టేబుల్లో ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టేబుల్ ఉంది అనుకుందాం.
ఆర్డర్ పెట్టింది ఆ ప్రోడక్ట్ యొక్క నేమ్ ఏంటి, నేమ్, తర్వాత షిప్పింగ్ ఎక్కడికి ఆర్డర్ చేయాలి, షిప్పింగ్ అడ్రస్. సో షిప్పింగ్ అడ్రస్ ఉంటుంది, తర్వాత బిల్లింగ్ అడ్రస్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? అంటే ఆ ఆర్డర్కి సంబంధించిన డేటా అంతా ఇక్కడ ఉండాలి, ఆర్డర్స్ టేబుల్లో ఉండాలి. అర్థమవుతుందా? ఆర్డర్స్ టేబుల్ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుందా? రిలేషనల్ డేటాబేసెస్ ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎలా యూజ్ చేస్తాయో నేను ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాను. అంటే ఒక యూజర్ లాగిన్ అవుతున్నాడు అంటే ఆ డేల్ని ఎక్కడ స్టోర్ అవుతాడు, కస్టమర్స్ టేబుల్ వెళ్ళి స్టోర్ అవుతుంది ఆ డీటెయిల్స్ అంతా. వాడు ఏదైనా ప్రోడక్ట్ గురించి చూడాలి అనుకున్నప్పుడు అదంతా ఎక్కడ ఉంటుంది, ప్రోడక్ట్స్ టేబుల్లో ఉంటుంది. వాడు ఏదైనా ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టాడు అంటే దానికి అదంతా ఎక్కడ ఉంటుంది, ఆర్డర్స్ టేబుల్లో ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఈ రిలేషనల్ డేటాబేసెస్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, మనం ఎప్పుడైతే రోస్లో, కాలమ్స్లో డేటాని స్టోర్ చేసుకోవాలి, టేబుల్స్లో స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ మన టేబుల్ ఉన్నాయి కదా, స్టోర్ చేస్తాం. ఇక్కడ టేబుల్, ఇక్కడ టేబుల్, ఇక్కడ టేబుల్. అంటే టేబుల్ ఫార్మాట్లో మనం డేటాని స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు రిలేషనల్ డేటాబేసెస్ యూజ్ చేస్తాం. సో ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఏమి యూజ్ చేస్తున్నాయి, రిలేషనల్ డేటాబేసెస్. నాన్ రిలేషనల్ డేటాబేసెస్ని ఏవి యూజ్ చేస్తాయంటే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, ఇవి నాన్ రిలేషనల్ డేటాబేసెస్ని యూజ్ చేస్తాయి అనమాట. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది, అంత అన్స్ట్రక్చర్డ్ డేటా కాబట్టి దాన్ని మనం రిలేషనల్ డేటాబేసెస్లో టేబుల్ ఫార్మాట్స్లో మనం స్టోర్ చేసుకోలేం. కాబట్టి మనం ఏం చేస్తామంటే నాన్ రిలేషనల్ డేటాబేసెస్ని యూజ్ చేస్తాం. మన టాపిక్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్ గురించి కాదు కాబట్టి మన ఫోకస్ అంతా రిలేషనల్ డేటాబేసెస్ గురించి మనం పెడదాం. ఇప్పుడు వచ్చాం, ఎక్కడెక్కడో మొదలెట్టి ఎక్కడెక్కడో ఏదేదో మాట్లాడేసుకొని మన టాపిక్లోకి ఇప్పుడు వచ్చాం. అదేంటి, ఎస్క్యూఎల్. పోలేరా బాబు. ఈ ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఇప్పుడు ఈ డెఫినేషన్ గురించి మాట్లాడే ముందు నేను బొమ్మ గీస్తాను, బొమ్మ బట్టి అర్థం చేసుకోండి ఏంటి అని. ఈ బొమ్మ చూడగానే మీకు క్లారిటీ అన్నది రావాలి. రాలేదు అంటే మన దినేష్ కార్తిక్ ఉన్నాడు కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అని చెప్పాను. ఇది ఎందుకు యూజ్ చేస్తుంది అంటే ఇంకా క్లియర్గా మాట్లాడదాం మనం. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఎస్క్యూఎల్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం ఏం చెప్పాం, డేటాబేస్లో డేటాను స్టోర్ చేసుకుంటాం. డిబిఎంఎస్ ఏం చేస్తుందని చెప్పాం, అది ఒక సాఫ్ట్వేర్ ఇస్తుంది. డేటాబేసెస్తో మనం వెళ్ళి ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి అదొక సాఫ్ట్వేర్ని ఇస్తుందని చెప్పేసి డిబిఎంఎస్ గురించి మాట్లాడాం. ఇప్పుడు నువ్వు ఆపరేషన్స్ అన్నది పర్ఫామ్ చేయాలి అంటే నీకు ఒక లాంగ్వేజ్ అనేది కావాలి. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకోవాలంటే మన ఇద్దరికి కామన్గా ఉన్న లాంగ్వేజ్ ఏంటి, తెలుగు. మన ఇద్దరికి తెలుగు వచ్చు కాబట్టి తెలుగు కమ్యూనికేట్ చేసుకోవడానికి తెలుగుని యూజ్ చేస్తాం. మనం జనరల్గా పైథాన్, జావా, సి++, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మనం కంప్యూటర్తో మాట్లాడుకోవడానికి ఈ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తాం. మనం డేటాబేసెస్తో మాట్లాడుకోవాలంటే మనకు ఒక లాంగ్వేజ్ రావాలి కదా, రావాలా లేదా? ఆ డేటాబేసెస్తో మనం మాట్లాడడానికి యూజ్ చేసే లాంగ్వేజే ఎస్క్యూఎల్. అర్థమవుతుందా? అర్థమైందా? అందుకే యూజర్ అంటే మనలాంటి గొట్టంగాలు, నాలాంటి గొట్టంగాలు. సో యూజర్ అన్నది ఓడున్నాడు. ఆ యూజర్ ఏం చేస్తాడు, ఈ ఎస్క్యూఎల్ అంటే ఈ లాంగ్వేజ్ని యూజ్ చేసి డేటాబేస్తో ఇంటరాక్ట్ అవుతుంది. అంటే ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని ఈ సాఫ్ట్వేర్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, డేటాబేస్తో వెళ్ళి ఇంటరాక్ట్ అవుతుంది. అర్థమైందా? అంటే ఈ ఎస్క్యూఎల్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఈ ఎస్క్యూఎల్ అన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని నేను డిబిఎంఎస్ అన్న సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని నేను డేటాబేస్తో ఆపరేషన్స్ అన్న పర్ఫామ్ చేస్తాను. ఆపరేషన్స్ అంటే ఏంటంటే డేటాని వెళ్ళి పెట్టడం, డేటాని వెళ్ళి రిట్రీవ్ చేసుకోవడం. ఆ డేటా నాకు ఏదైనా నచ్చకపోతే నేను ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే డేటాలో ఏదైనా చేంజెస్ చేయడం, అంటే మ్యానిపులేషన్స్ చేయడం. అర్థమైందా? ఈ ఎస్క్యూఎల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, కమ్యూనికేషన్. డేటాబేస్తో కమ్యూనికేట్ చేయడానికి మనకు ఒక లాంగ్వేజ్ ఏంటి అంటే ఈ ఎస్క్యూఎల్. ఓకేనా? క్లియరా? బొమ్మ క్లియరా? నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఎస్క్యూఎల్ వర్సెస్ నో ఎస్క్యూఎల్. మనం ఇందాక దీని గురించి డిస్కస్ చేసాం, దీని గురించి ఎక్కువ డీప్గా అక్కర్లేదు. మనం ఇందాక మాట్లాడేసుకున్నాం. ఇక్కడ ఏంటి, రోస్ కాలమ్స్ డేటాను స్టోర్ చేసుకోవాలి, కీ వాల్యూ పేర్స్తో కానీ డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకుంటే నో ఎస్క్యూఎల్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఫిక్స్డ్ స్కీమా అంటాడు, ఇక్కడ డైనమిక్ స్కీమా అంటాడు. ఇది మీకు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, బట్ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం కాకపోతే ఇంకా ముందు బాగా అర్థమవుద్ది. సో ఇక్కడ అర్థం కాలేదంటే ఏంటి, డీకేని సరిగ్గా చెప్పలేదు, సరిగ్గా ఆడికి రాదేమో అనుకోకండి. దీని గురించి ఒకసారి చెప్తాను చూడండి. ఫిక్స్డ్ స్కీమా అంటే ఏంటి, డైనమిక్ స్కీమా అంటే ఏంటని. ఈ ఫిక్స్డ్ స్కీమా గురించి మనం మాట్లాడే ముందు ఈ రిలేషనల్ డేటాబేసెస్, నాన్ రిలేషనల్ డేటాబేస్ గురించి ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ రిలేషనల్ డేటాబేసెస్లో ఏంటంటే చాలా రూల్స్ ఉంటాయి, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాల్సింది చాలా ఉంటుంది అనమాట. అంటే మనకి అంటే ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే చెయ్యాలి, ఇలాగే డేటా అన్నది ఇన్సర్ట్ చేయాలి అని చెప్పేసి బోల్డ్ రూల్స్ ఉంటాయి ఎస్క్యూఎల్లో. పెద్ద తలనొప్పి అనమాట. ఈ నో ఎస్క్యూఎల్ ఏంటి, నువ్వు ఏదైనా చేసుకోరా బాబు, నువ్వు డేటాని ఎలా అన్నా స్టోర్ చేసుకో, ఏదైనా చేసుకోరా బాబు అని చెప్పేసి నో ఎస్క్యూఎల్ చెప్తుంది.
అర్థమవుతుందా? సో అంటే నువ్వు డేటాని ఏదైనా పెడుతున్నావు అంటే దానికి ముందే నువ్వు డిఫైన్ చేస్తుంటావు అనమాట. అంటే ఇక్కడ ఇలాంటి టైప్ ఆఫ్ డేటానే పెట్టాలి, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ డేటాని వచ్చి స్టోర్ అవుతుందని చెప్పేసి నువ్వు ఆల్రెడీ క్రియేట్ చేస్తుంటావు. అంటే ఆ టేబుల్ని క్రియేట్ చేసినప్పుడే, ఆ కాలమ్స్ని క్రియేట్ చేస్తున్నప్పుడే ఎలాంటి టైప్ ఆఫ్ డేటా నువ్వు స్టోర్ చేస్తున్నావో అప్పుడే ఇస్తున్నావు. అంటే ప్రీ డిఫైన్డ్గా ఇస్తున్నావు. అంటే ఏంటి, దీన్ని ఏమంటావు అంటే ఫిక్స్డ్ స్కీమా. అంటే నువ్వు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నావు ఒకదాన్ని, అంటే ఇది ఇలాగే ఉండాలని చెప్పేసి ఫిక్స్ చేస్తున్నావు, దాన్ని మనం ఫిక్స్డ్ స్కీమా అంటాం. బట్ ఇక్కడ నో ఎస్క్యూఎల్ ఏంటంటే అవన్నీ లేవన్నమాట. ఇక్కడ ఏంటి డైనమిక్ స్కీమా అంటున్నావు. అంటే నువ్వు ఎలాంటి టైప్ ఆఫ్ డేటా నువ్వు స్టోర్ చేసుకోరా బాబు అని చెప్పేసి ఇక్కడ అంటుంది. కొంచెం ఐడియా వచ్చిందని చెప్పి నాకు తెలుసు, బట్ క్లారిటీ అయితే రాలేదని నాకు అర్థమైంది. వెయిట్ ఎ మినిట్. ఇప్పుడు ఆ ఫిక్స్డ్ స్కీమాకి డైనమిక్ స్కీమాకి ఒక మంచి ఎగ్జాంపుల్తో నేను క్లియర్గా బొమ్మ క్లియర్ అయ్యేలా చేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఇక్కడ ఈ క్రియేటేబుల్ ఎంప్లాయీస్ ఇవన్నీ పట్టించుకోకండి, ఇవన్నీ చూసారంటే భయపడిపోతారు. మనం దీని గురించి ముందు ముందు మాట్లాడదాం. ఇక్కడ ఏంటి, ఒక క్రియేటేబుల్ ఎంప్లాయీస్, అంటే ఇక్కడ ఒక ఎంప్లాయీస్ టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాం. ఒక ఎంప్లాయీస్ టేబుల్ అయితే మనం క్రియేట్ ఇది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి చూడండి. ఇక్కడ ఏంటి, ఎంప్లాయీ ఐడి ఏంటి ఇంట్ అని ఇచ్చాం. అంటే ఏంటి అంటే ఎంప్లాయీ ఐడి దగ్గర నువ్వు ఇంటిజరే స్టోర్ చేయాలని చెప్పేసి నాకు ముందే చెప్పేస్తున్నాను నేను. అంటే నేనేంటి టేబుల్లో వాల్యూ స్టోర్ చేస్తున్నప్పుడు కాదు, నేను టేబుల్ని క్రియేట్ చేస్తున్నప్పుడే ఇక్కడ ఇక్కడ ఎంప్లాయీ ఐడి దగ్గర ఇంటిజర్ స్టోర్ చేయాలని చెప్పేసి నేను చెప్పేస్తున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను, నేమ్ దగ్గర వ్యార్కార్ అన్న ఒక డేటా టైప్ని, అంటే వ్యార్కార్ని నేను స్టోర్ చేయాలి, ఇంకేది స్టోర్ చేయకూడదు అక్కడ అని చెప్పేసి చెప్పేస్తున్నాను. డిపార్ట్మెంట్లో కూడా నేను వ్యార్కార్ని స్టోర్ చేయాలని చెప్పేస్తున్నాను. ఈ వ్యార్కార్ ఏంటి ఇంట్ ఏంటి దీని గురించి మనం ముందు మాట్లాడదాం. కానీ ఇక్కడ చూస్తే మీరు ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నప్పుడే ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని నేను పెట్టాలో నేను ముందే మాట్లాడేస్తున్నా. ఒక ఫిక్స్డ్ స్కీమా నేను అక్కడ డిజైన్ చేసేస్తున్నా, దాన్నే ఫిక్స్డ్ స్కీమా అంటాం. దీన్ని ఏమంటామంటే రిలేషనల్ డేటాబేసెస్ అంటాం. అందుకే ఇది ఫిక్స్డ్ స్కీమా, ఎందుకంటే నేను ముందే చెప్పేస్తున్నా ఎలాంటి టైప్ ఆఫ్ డేటా నేను స్టోర్ చేసుకుంటున్నానా అని చెప్పేసి. ఓకేనా, క్లియర్. ఇక్కడ డైనమిక్ స్కీమా గురించి మాట్లాడదాం. ఇక్కడ NoSQL డైనమిక్ స్కీమా అని చెప్పేసి చెప్పాను. అంటే ఏంటి, నువ్వు ఎలాంటి టైప్ ఆఫ్ డేటాను నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. నేను ముందే డిఫైన్ చేయను, నాకు ఇలాంటి అక్కడ రిలేషనల్ డేటాబేసెస్లో మనం ఏం చేసాం, ముందుగానే డిజైన్ చేసాం నువ్వు ఇలాంటి టైప్ ఆఫ్ డేటానే పెట్టాలరా బాబు అని. బట్ ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు, నువ్వు ఎలాంటి టైప్ ఆఫ్ ఎలాంటి టైప్ డేటా అన్నా పెట్టుకో నువ్వు. అంటే ఇక్కడ చూస్తే ఒక రికార్డులో ఏముంది, ఎంప్లాయీ ఐడి ఉంది, నేమ్ ఉంది, డిపార్ట్మెంట్ ఉంది. ఒక రికార్డులో 3 ఉన్నాయి. ఇంకొక రికార్డులో ఏముంది చూసుకుంటే ఎంప్లాయీ ఐడి ఉంది, నేమ్ ఉంది, శాలరీ ఉంది. మీకు అర్థమవుతుందా? ఒక రికార్డులో సమ్ సర్టన్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఇంకొక రికార్డులో చూసుకుంటే సమ్ సర్టన్ ఫీల్డ్స్ ఉన్నాయి. అంటే నీ ఇష్టం రా బాబు, నువ్వు ఎలాంటి డేటా స్టోర్ చేసుకోరా బాబు, ఏ రికార్డులో ఎలాంటి టైప్ ఆఫ్ ఫీల్డ్స్ అన్నా ఉండొచ్చు, ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అన్నా ఉండొచ్చు రా బాబు అని చెప్పేసి ఇక్కడ నేను చెప్తున్నా. అందుకే ఇది డైనమిక్ స్కీమా, అంటే ఎలా అయినా ఉండొచ్చు అని. అది ఫిక్స్డ్ స్కీమా, అంటే ఇలాగే ఉండాలి అని చెప్పేసి నువ్వు డిసైడ్ చేస్తున్నావు. ఓకేనా, క్లియరా? ఓకే, అది ఇప్పుడు అసలు టాపిక్లోకి వచ్చాం. మనం ఇందాక చూసామా, ఇంట్, వ్యార్కార్, ఇలాంటివి కొత్త కొత్త పదాలు చూసాం. ఆ కొత్త కొత్త పదాలు ఏంటంటే డేటా టైప్స్. ఇప్పుడు మనం పైథాన్లో కానీ, సిలో కానీ, C++లో కానీ, జావాలో కానీ ఏదైనా ఒక డేటాని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నామంటే ఆ డేటా ఏంటా అని చెప్పేసి మనం డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు జావాలో అనుకోండి, జావాలో ఏం చేస్తాం, ఇంట్ A = 10 అని ఇచ్చాను అనుకోండి. అంటే ఏంటి, ఇంట్ ఏలో ఏం స్టోర్ చేయాలి, 10, అంటే ఇంటిజరే స్టోర్ చేయాలి అని చెప్పేసి. అంటే ఏంటి, ఇంట్ అనే డేటా టైప్ అనేది ముందే మనం ఏంటి డిక్లేర్ చేసేస్తాం అనమాట, ముందే మనం అసైన్ చేస్తాం. మనకు జావాలో కానీ, పైథాన్లో కానీ, సిలో కానీ, C++లో కానీ మనం ఈ డేటా టైప్స్ అన్న కాన్సెప్ట్ గురించి మనం వినే ఉంటాం. అంటే ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేయాలి. అంటే ఏంటి, మనం జావాలో అయితే ఇలా ముందు డిక్లేర్ చేస్తాం ఇంట్ A = 10 అని చెప్పేసి. అంటే ఏంటి, ఇంట్ నాకు ఏలో నాకు ఇంటిజరే స్టోర్ అవ్వాలి, ఇంకేది స్టోర్ అవ్వకూడదు అని చెప్పేసి. అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఇంట్ ఇస్తే ఇంట్ స్టోర్ అవ్వాలి, ఫ్లోట్ ఇస్తే ఫ్లోట్ వాల్యూ స్టోర్ అవ్వాలి, అలా క్యార్ ఇస్తే క్యారెక్టర్ వాల్యూ స్టోర్ అలా మనం ఏం డేటా టైప్ ఇస్తే ఆ డేటా టైప్ మాత్రమే మనం పక్కన స్టోర్ చేస్తాం. సో ఇక్కడ మనకు డేటా టైప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఇక్కడ ఇంట్ ఉంది, ఫ్లోట్ ఉంది, డెసిమల్ ఉంది, క్యారెక్టర్, వ్యార్కార్, టెక్స్ట్, వీటన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. మనకి ఇక్కడ మేజర్గా ఇక్కడ మనకి ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి, న్యూమరిక్ డేటా టైప్, క్యారెక్టర్, డేట్ టైమ్, బూలియన్. మ్యాక్సిమం ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది, అంటే ఈ పదాలు చూసి మీకు అర్థమైద్ది. బట్ అర్థం కాలేదంటే మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ సహా మనం మాట్లాడుకుంటాం. ఓకే, ఫస్ట్ ఏంటి, న్యూమరిక్ డేటా టైప్. ఈ న్యూమరిక్ డేటా టైప్ అంటే ఏంటంటే మనం ఏదైనా నంబర్స్ని స్టోర్ చేసుకోవాలి, అంటే ఇంటిజర్స్ కానీ నంబర్స్ అనుకోండి, పోనీ నంబర్స్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా ఒక రికార్డ్లో ఏదైనా ఒక ఫీల్డ్లో మనం నంబర్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే, ఏదైనా ఒక కాలంలో నంబర్ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈ న్యూమరిక్ డేటా టైప్స్ అని వాడతాం. ఒకవేళ నువ్వు ఏదైనా చిన్న నంబర్ని స్టోర్ చేసుకోవాలి, అంటే ఇంటిజర్ని నువ్వు స్టోర్ చేసుకోవాలంటే ఇంట్ అని వాడతాం అనమాట. ఇక్కడ చూస్తే ఏజ్ అన్నవి మనకి జస్ట్ నంబర్స్, చిన్న నంబర్స్లోనే ఉంటాయి కదా. సో ఏజ్కి ఈడేం చేస్తాడు, ఏజ్ ఇంట్ = 25 అని చెప్పేసి పెట్టుకున్నాడు. అంటే ఏంటి, చిన్న వాల్యూస్, అంటే చిన్న నెంబర్స్ని మనం స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఇంట్ను వాడతాం.
ఓకే. ఈ బిగ్ ఇంట్ అనేసి అంటున్నాం. బిగ్ ఇంట్ అంటే ఏంటంటే పెద్ద నంబర్స్‌ని అంటే ఇక్కడ ఇంట్ అన్నది ఏం చేస్తుందంటే 4 బైట్స్ ఆఫ్ డేటాని ఇది స్టోర్ చేసుకుంటదనమాట. అదే నువ్వు పెద్ద లార్జ్ ఇంటిజర్‌ని నువ్వు స్టోర్ చేసుకోవాలంటే ఏంటంటే బిగ్ ఇంట్ అని చెప్పేసి వాడతావనమాట. ఇదేం చేస్తుందంటే 8 బైట్స్ ఆఫ్ డేటాని తీసుకుంటదనమాట. అర్థమవుతుందా? సో, ఇక్కడ చూసుకుంటే పాపులేషన్ బిగ్ ఇంట్ అంటే పాపులేషన్ పెద్ద నంబరే కదా అది. సో, ఇక్కడ బిగ్ ఇంట్ అని చెప్పేసి వాడుతున్నాడు. ఏజ్ అనేది చిన్న నంబర్ కాబట్టి ఇంట్ అని చెప్పేసి వాడుతున్నాడు. ఓకే. తర్వాత ఏమంటున్నాడు? ఫ్లోట్ అంటున్నాడు. నువ్వేదైనా డెసిమల్ ఫార్మాట్‌లో నువ్వు డేటాను స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఫ్లోట్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఇక్కడ చూస్తే మీరు రేటింగ్ అని చెప్పేసి 4.5 ఇచ్చాడు. దానికి డేటా టైప్ ఏమి ఇచ్చాడు? ఫ్లోట్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఇలా డెసిమల్ పాయింట్స్‌లో స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాం అంటే ఫ్లోట్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. తర్వాత ఏమంటున్నాడు? డబుల్ అంటున్నాడు. ఈ డబుల్ అన్నది ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాయింట్ తర్వాత నువ్వు ఎక్కువ నంబర్స్‌ని నువ్వు స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఈ డబుల్‌ని యూజ్ చేస్తాం. సమ్ ఏంటి 8 పాయింట్స్ సమ్ 9, 8, 7, 8 ఇలా అంటే పాయింట్ తర్వాత ఇలా ఎక్కువ నంబర్స్‌ని మనం స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే డబుల్ యూజ్ చేస్తామనమాట. ఓకే. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? డెసిమల్ అని చెప్పేసి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 10,2 అని ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్. డెసిమల్ అంటున్నాడు. అంటే ఏంటంటే పాయింట్ తర్వాత 98 అంటే పాయింట్ తర్వాత నాకు 2 నంబర్సే రావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే నేను డెసిమల్ అన్న డేటా టైప్‌ని యూజ్ చేస్తాననమాట. అంటే పాయింట్ తర్వాత ఇన్నే కావాలి నాకు. నా పాయింట్ తర్వాత ఇన్ని కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ డెసిమల్ డేటా టైప్‌ని నేను యూజ్ చేస్తాననమాట. ఓకే. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు? స్ట్రింగ్ డేటా టైప్ అంటున్నాడు. అంటే ఏంటంటే నువ్వేదైనా ఒక స్ట్రింగ్స్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే పేర్లు గాని, సెంటెన్స్ గాని ఇలా ఏదైనా పదాలు గాని, సెంటెన్స్‌లు గాని ఏదైనా ఇలాంటివి స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే స్ట్రింగ్ డేటా టైప్స్‌ని యూజ్ చేస్తాం. ఇక్కడేమంటున్నాడు? క్యార్ ఆఫ్ ఎన్ అంటున్నాడు. ఈ క్యార్‌కి, వేర్‌కార్‌కి చాలామంది ఈ డిఫరెన్స్ అనేది అర్థం కాదు. బట్టి కొట్టేసుకొని వెళ్ళిపోతారు. ఈ ఈ డిఫరెన్స్ నేను క్లారిటీగా చెప్తాను చూడండి ఒకసారి. క్లారిటీగా వినండి. ఇప్పుడు లెట్ మీ చేంజ్ మై కలర్. వెయిట్. ఓకే. ఇప్పుడు క్యార్ ఆఫ్ సమ్ 15 అని ఇచ్చాను అనుకోండి. అంటే ఈ క్యార్‌లో ఏంటి 15 స్పేస్ క్యార్ ఆఫ్ 15 అని ఇస్తే ఇక నేను 15 లెటర్స్ నేను స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాంటప్పుడు నేనేం చేస్తానంటే 15 కదా! ఇక్కడ మన మెమరీలో ఇక్కడ మొత్తం ఏమి ఇచ్చాను? క్యార్ ఆఫ్ 15 అని ఇచ్చాను కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 అంటే మొత్తం 15. కానీ నేనేమి ఇస్తాను? CHINTU చింటూ అని చెప్పేసి 1, 2, 3, 4, 5, 6 నేను 6 ఇస్తాను. బట్ ఇక్కడ మిగిలిన స్పేసెస్ అంతా వేస్ట్ అయిపోయినట్టే కదా! ఈ క్యార్ ఆఫ్ 15 అని ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే నువ్వు 15 అని ఇచ్చినా కూడా నువ్వు తర్వాత నేమ్ ఏమని ఇచ్చావు? 6 లెటర్స్‌తోనే ఇచ్చావు. 6 లెటర్స్‌తో ఇచ్చినా కూడా ఈ మిగతా స్పేస్ అన్నిటికి కూడా అది ఇగ్నోర్ చేయకుండా దీనికి కూడా మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? మెమరీ వేస్టేజ్ అవుతుంది. ఈ క్యార్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? మెమరీ వేస్టేజ్. అర్థమవుతుందా? ఇక్కడ నేను 15 అని డిక్లేర్ చేసి నేను ఇచ్చింది 6 ఇక్కడ మిగతా ఈ స్పేస్ అంతా ఏమవుతుంది? వేస్ట్ అవుతుంది. దీనికి కూడా మెమరీ అనేది అలొకేట్ అవుతుందనమాట. ఈ స్పేసెస్‌ని అది ఇగ్నోర్ చేయదు. దీన్ని ఓవర్‌కమ్ చేయడానికే మనకేమొచ్చిందంటే ఈ వేర్ క్యార్ అన్నది వచ్చిందనమాట. ఇప్పుడు నేను వేర్ క్యార్ ఆఫ్ 15 అని ఇచ్చేసి నేను చింటూ అని ఇచ్చినా కూడా అది మిగతా వైట్ స్పేసెస్ ఉన్నాయి చూడండి. మిగిలిన ఈ వైట్ స్పేసెస్ అన్నిటిని ఇగ్నోర్ చేస్తున్నది. మనం ఎంతైతే ఇస్తామో దానికి మాత్రమే మెమరీని అన్నది అది అలొకేట్ చేసుకుంటదనమాట. సో, ఈ ఈ మేజర్ అడ్వాంటేజ్ అన్నది ఈ వేర్ క్యార్ అన్నది ఇస్తుందనమాట మనకు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే జెండర్ క్యార్ ఆఫ్ 1 అని చెప్పేసి మేల్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడేమి ఇచ్చాడు? వేర్ క్యార్ ఆఫ్ 100 అని ఇచ్చాడు కాబట్టి 100 వరకు మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి దీని అర్థం. అర్థమైందా? క్యార్‌కి, వేర్ క్యార్‌కి డిఫరెన్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? టెక్స్ట్ అని ఇచ్చాడు. నువ్వేదైనా పెద్ద డేటా నువ్వు స్టోర్ చేసుకోవాలి. చాలా పెద్ద డేటా నువ్వు స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ టెక్స్ట్ డేటా టైప్‌ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటి? డేట్ టైమ్ డేటా టైప్స్ అని చెప్పేసి అన్నాడు. అంటే నువ్వు ఎప్పుడైనా ఏదైనా డేట్‌ని నువ్వు వెళ్ళి ఆ టేబుల్‌లో స్టోర్ చేసుకోవాలన్నప్పుడు ఏం చేస్తావు అంటే డేట్ అన్న డేటా టైప్ నువ్వు యూజ్ చేస్తావు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? బర్త్‌డే డేట్‌ని నువ్వు స్టోర్ చేసుకోవాలంటే అది జనరల్‌గా ఈ డేట్ అన్నది ఏ ఫార్మాట్‌లో డేటాని స్టోర్ చేసుకుంటుందంటే ఇయర్, మంత్, డే అనమాట. ఈ ఫార్మాట్‌లోనే డేటా అనేది టేబుల్‌లో వెళ్ళి స్టోర్ అవుతుందనమాట. ఇక్కడ చూసుకుంటే దాని ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు. తర్వాత ఏమంటున్నాడు? టైమ్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఏంటి? నువ్వేదైనా టైమ్‌ని నువ్వు వెళ్ళి టేబుల్‌లో స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తావంటే ఈ టైమ్ అనే డేటా టైప్‌ని ఇస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేటా ఎలా స్టోర్ చేసుకుంటుంది? అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఈ ఫార్మాట్‌లో డేటా అనేది స్టోర్ అవుతుందనమాట. ఇక్కడ చూస్తే ఈవెంట్ టైమ్ అని చెప్పేసి టైమ్ అన్న డేటా టైప్ ఇచ్చాడు. అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఈ టైప్‌లో వెళ్ళి డేటా అనేది స్టోర్ అయిందనమాట అక్కడ.
ఇంకోటి ఏంటి డే టైం అని చెప్పేసి అన్నాడు. అంటే నీకు డేట్ కావాలి టైం కావాలి అన్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ డే టైం అన్న డేటా టైప్ యూస్ చేస్తావు. ఇక్కడ చూసారా డేట్ అని ఉంది, ఇక్కడ టైం ఉంది, ఇదనమాట. నెక్స్ట్ ఏంటి ఈ టైం స్టాంప్. ఈ టైం స్టాంప్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇయర్ గురించి మాట్లాడదాం. ఇయర్ ఏంటి నువ్వు ఏదైనా టేబుల్లో వెళ్ళి ఇయర్ని స్టోర్ చేసుకోవాలంటే ఇయర్ అని చెప్పేసి వస్తావు. ఈ టైం స్టాంప్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టావు అనుకుందాం. ఈ కామర్స్ వెబ్సైట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టావు అనుకుందాం. నువ్వు ఏ టైంకి ఆర్డర్ పెట్టావో అక్కడ వెళ్ళి స్టోర్ అవ్వాలి అంటే అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టైం స్టాంప్ యూజ్ చేస్తాం అనమాట. అంటే ఏంటంటే ఆ కరెంట్ డేటా ఆటోమేటిక్గా ఇది టైం స్టాంప్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. అంటే కరెంట్ టైం అనమాట. నేను ఇప్పుడు చేస్తే ఇప్పుడు కరెంట్ టైం ఎంతో అదే స్టోర్ అవుతుంది. తర్వాత చేస్తే ఆ తర్వాత ఆ టైం ఎంతో ఆ టైం వెళ్ళి స్టోర్ అవుతుంది అనమాట. అలా మన ఆటోమేటిక్గా కరెంట్ డేట్ టైంని మనం స్టోర్ చేసుకోవాలంటే ఈ టైం స్టాంప్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం అనమాట. బొమ్మ క్లియర్ అనుకుంటాను. ఓకే, ఇప్పటిదాకా బొమ్మ అయితే పిచ్చ క్లియర్ అనుకుంటున్నాను. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ఈ టేబుల్ అన్నా. ఇప్పుడు దాకా టేబుల్ అంటాం, ఏంట్రా బాబు రోస్ అంటున్నావు, కాలమ్స్ అంటావు, ఫస్ట్ ఈ టేబుల్ గురించి నాకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయరా బాబు అంటావు కదా, నాకు తెలుసు ఆ మాట నువ్వు అంటావు అని. సో సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తున్నా. మన దగ్గర ఒక టేబుల్ ఉంది అనుకుందాం. టేబుల్లో ఏముంటుందంటే జనరల్గా టేబుల్ ఇలా ఉంటే జనరల్గా టేబుల్లో ఏముంటుందంటే రోస్ కాలమ్స్ అన్నవి ఉంటాయి అనమాట. అంటే ఏ టేబుల్ కన్సిస్ట్ ఆఫ్ రోస్ కాలమ్స్. మనం ఏం చెప్పాం, వీటిని ఏమంటాం రోస్ అంటాం, వీటిని ఏమంటాం కాలమ్స్ అంటాం. అర్థమైందా? దీన్నే మనం ఏమంటామంటే టేబుల్ అంటాం. ఒక టేబుల్ ఏంటంటే రోస్ కాలమ్స్ ఇలా ఈ రెండింటిని కలయికనే ఏమంటామంటే టేబుల్ అంటాం. అర్థమైందా? రోస్ కాలమ్స్. ఇప్పుడు ఈ రోస్ ఏం చేస్తారా బాబు, కాలమ్స్ ఏం చేస్తారా బాబు అని చెప్పి నీకు క్లారిటీగా అర్థం కావాలంటే నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నీకు. నేను ఇందాక ఒక ప్రోడక్ట్ టేబుల్ అన్న తీసుకుంటాను. నేను ఏంటి నేమ్, ప్రైస్, ఫీచర్స్, తర్వాత ఏంటి రేటింగ్ అని చెప్పేసి ఇందాక తీసుకున్నాను. నేను ఈ ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాను నేను. ఇప్పుడు దీనిలో నేను ఏం చేస్తాను, నేమ్ ఏంటి ల్యాప్టాప్ అనుకోండి, నేమ్ ఏంటి ల్యాప్టాప్, దాని ప్రైస్ ఎంత 50K, ఫీచర్స్ ఏంటి i5 ప్రాసెసర్ సంథింగ్ ఏదో అనుకోండి, రేటింగ్ ఎంత 5 స్టార్ రేటింగ్. ఇక్కడ చూసారా ఇక్కడ ఒక్కొక్క రో ఒక్కొక్క రికార్డ్ని అది చూపిస్తుంది. ఒక్కొక్క రో ఏం చేస్తుంది, ఒక్కొక్క రికార్డ్ని మెయింటైన్ చేస్తుంది. అంటే ఏంటి ఇది ల్యాప్టాప్ గురించి చెప్తుంది. ఇంకోటి ఏంటి ఇంకో ప్రోడక్ట్ గురించి చెప్తుంది. సమ్ ఎక్స్ ప్రోడక్ట్ ఎక్స్ ప్రైస్, సమ్ ఎక్స్ ఫీచర్స్, సమ్ ఎక్స్ రేటింగ్ ఉంటుంది దానికి. అలా ఒక్కొక్క రో ఏం చేస్తుంది, ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి అది మాట్లాడుతుంది. ఒక్కొక్క కాలం ఏం చేస్తుంది, ఒక్కొక్క యాట్రిబ్యూట్ గురించి అది మాట్లాడుతుంది అనమాట. ఇది నేమ్ గురించి మాట్లాడుతుంది, అదే ప్రోడక్ట్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుతుంది, అదే ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుతుంది, అదే ప్రోడక్ట్ యొక్క రేటింగ్ గురించి మాట్లాడుతుంది. మీకు అర్థమైందా? ఒక్కొక్క యాట్రిబ్యూట్ని అది డిఫైన్ చేస్తుంది అనమాట. ఒక్కొక్క యాట్రిబ్యూట్ గురించి ఒక్కొక్క కాలం మాట్లాడుతుంది. ఓకేనా? అదనమాట ఈ రోస్ అంటే అది, కాలమ్స్ అంటే అది. ఈ కీస్ అన్నది ఎందుకు అంటే ఇప్పుడు ఇది ఇక్కడ అక్కర్లేదు. ఈ కీస్ గురించి మనం ముందు ఒక బొమ్మ తిరిగే ఒక టాపిక్లో మనం మాట్లాడదాం. రైట్ మామ.